సింహరాజా, తాగడానికి నీళ్లు ఎక్కడా దొరకడం లేదు. మనం ఉన్న ప్రదేశంలో నీళ్లు ఇంకిపోయాయి రాజా. నీళ్లు లేకుండా మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేసేది? మనం చనిపోతాం రాజా. మిత్రులారా, మీరు భయపడకండి. దీనికి నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను. నేను ఇప్పుడు వేరే చోటికి వెళ్తున్నాను. అక్కడ నీళ్లు దొరుకుతాయి ఏమో చూద్దాం. నీళ్లు ఉన్న ప్రదేశానికి అందరూ కలిసి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎక్కడా కూడా నీటి చెమ్మ కూడా కనిపించడం లేదు. నేను ఇంకా ముందుకు వెళ్తాను. నీళ్లు దొరుకుతాయేమో చూస్తాను. అరే, నీళ్లు ఇక్కడ కూడా ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడు నేను నా ప్రజలని ఎలా కాపాడుకోవడం? నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎలాగైనా నేను కాపాడుకోవాలి. నేను ఇంకా ముందుకు వెళ్తాను. ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో చూస్తాను. ఏం సింహరాజా, ఇలా వస్తున్నావు? ఏం చేసేది? మేము ఉన్న ప్రదేశంలో నీళ్లు మొత్తం అయిపోయాయి. నా ప్రజల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలియడం లేదు. అందుకే నీళ్ల కోసం వెతుకుతూ ఇలా వస్తున్నా. పెద్దవాళ్లు చెబుతుంటే విన్నాను. కైలాస ప్రాంతం అనే ఒకచోటు ఉంది. అక్కడ ఎప్పుడూ నీళ్లు దొరుకుతాయి అంట. మనం అంతా కలిసి అక్కడికి వెళ్దాం పదండి. అంతా కలిసి కైలాస పర్వతానికి చేరుకుంటాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.